హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. ఈ వారం థియేటర్స్ లోకి మంచి సినిమాగా రిలీజ్ అయింది 35 చిన్న కథ కాదు మూవీ. ఈ మధ్య కాలంలో వచ్చిన యాక్షన్ మూవీస్, అడ్వెంచర్స్ ఈ మూవీ చూసి మీరు విసిగిపోయారు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఒక రిలేషన్షిప్ ని బాగా చూపించారు ఈ సినిమాలో. అలానే ఒక ఫ్యామిలీలో ఇబ్బందులు వచ్చేటప్పుడు ఒకరికి ఒకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలనేది ఈ సినిమాలో మనకి చూపిస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో ఉన్న చిన్న స్టోరీని మీకు వివరిస్తాను. అయితే అది వినిన తర్వాత మీకు ఆటోమేటిక్ చిన్న క్లారిటీ వస్తుంది మూవీ ఎలా ఉంటుందనేది. తిరుపతి ఊర్లో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సత్యప్రసాద్ అలానే అతని భార్య సరస్వతి, వీళ్ళకి 2 పిల్లలు, అరుణ్ ఇంకా వరుణ్, వీళ్ళిద్దరు పిల్లలు. అయితే వీళ్ళ ఫ్యామిలీకి ఏ బాధ లేకుండా హ్యాపీగా గడుపుతుంటారు. ప్రతి ఫ్యామిలీ లాగానే పిల్లలకి ఒక భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. అయితే తన పెద్ద కొడుకు అరుణ్ మాత్రం లెక్కల్లో చాలా వీక్ అంటే జీరో అని చెప్పొచ్చు. అందుకని స్కూల్లో లెక్కల మాస్టర్ తనని జీరో అని పిలుస్తుంటాడు. ఆ లెక్కల మాస్టర్ ఎవరే కాదు, మన ప్రియదర్శిని. అతను ఎలా ఉంటాడంటే ఈ సినిమాలో కొంచెం క్రూరత్వంగా చూపించారు. అంటే అరుణ్తో ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు కూడా జీరో స్టూడెంట్ అవుతుంటాడని చెప్తుంటాడు మాస్టర్. అయితే తన కొడుకు జీరో కాదు హీరో అని చూపించాలనుకుంటుంది తల్లి సరస్వతి. ఎలా అయినా లెక్కల్లో 35 మార్కులు రావాలని కోరుకుంటుంది సరస్వతి. అయితే తల్లి చూస్తే 10th ఫెయిల్. మరి కొడుకుని ఎలా 35 మార్కులతో పాస్ చేసిందనేది ఈ సినిమా స్టోరీ. ఇంత చిన్న కథను తీసుకొని చాలా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ నందకిషోర్. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు చెప్పుకుంటే ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులకి చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూసామని అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల నడుమ స్కూల్ సన్నివేశాలన్నీ మంచి హాస్యాన్ని పండిస్తాయి. అలానే సినిమాలో సెకండ్ హాఫ్ చూస్తే వీక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇంకా నటీనటులలో విషయానికి వస్తే ఎవరిది వారే చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో నివేదా థామస్ కోసం మాట్లాడుకోవాలి. ఇంట్లో పనులు చేస్తూ, భర్త కోసం తప్పిస్తూ, అలానే పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిగా, ఇలా అన్ని కోణాల్లో నివేదా థామస్ గారు తనలో నటనని అద్భుతంగా చూపించారు. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో మనకి కథ చూపించడం కోసం అనేది కొంచెం స్లోగా అలా సాగుతుంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కొంచెం నెమ్మదిగా వెళ్తుంది అనిపిస్తుంది. ఎవరైనా ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుని థియేటర్ కి వెళ్తే మాత్రం ఈ సినిమా కొత్త కథ కాదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆల్రెడీ మనకి చాలానే వచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీలానే ఈ స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఆ మూవీ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ డెఫినెట్ గా నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో అరుణ్ ఇంకా నివేదా థామస్ అంటే తల్లి కొడుకులది ఇంకోస్త ఎమోషన్ పెడితే బాగుండనేది నేను అనుకుంటున్నాను. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ని ఈ సినిమాకి అందించాడు. వివేక్ సాగర్ తన మ్యూజిక్ తో, తన పాటలతో ఈ సినిమాని ఇంకొక మెట్టు పైకెక్కించాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే నిఖిత్ బొమ్మారెడ్డి చాలా అద్భుతంగా ఈ సినిమాను ఫోటోగ్రఫీ చేశారు. చాలా వరకు సహజమైన విజువల్స్ తో తిరుపతి ప్రాంతాలు చూపించడం జరిగింది. ఇంకా డైరెక్టర్ కోసం మాట్లాడుకుంటే తాను ఈ చిత్రానికి అందించిన పనితనం ఆకట్టుకుంటుంది. అందరికీ తెలిసిన కథ అయినా గానీ తాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు నందకిషోర్. ఇంకా మూవీ మొత్తానికి ఎలా ఉంది చెప్పాలంటే ఇది నిజంగా చిన్న కథ ఏమి కాదని చెప్పొచ్చు. ఎలాంటి అంచనా లేకుండా వెళ్లే ప్రతి ఆడియన్స్ కి ఈ చిత్రం కంపల్సరీగా నచ్చుతుంది. అలానే చాలా రోజుల తర్వాత భారీ చిత్రాలు మనందరం చూసాం. అయితే వాటి మధ్యలో వచ్చిన ఈ చిన్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మనకి కంపల్సరీగా నచ్చుతుంది. అక్కడక్కడ మీకు బోరింగ్ కలిగించిన, స్లోగా నడిచినా గానీ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమాని చూసామన్న అనుభూతి మనకి కలుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ మూవీ రివ్యూ చూసినట్లయితే ఒకసారి వెళ్ళి మూవీని కంపల్సరీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.